హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు టెక్ ప్లాంట్. ఈరోజు ఈ వీడియోలో ఏంటి అని అంటే, మీరు కనుక ఒక మొబైల్ యూస్ చేస్తున్నట్టయితే దాంట్లో వాట్సాప్ అనే యాప్ అయితే ఖచ్చితంగా యూస్ చేస్తూ ఉంటారు కావచ్చు. ఈరోజు ఈ వాట్సాప్లో మీకు తెలియని 3 హిడెన్ సెట్టింగ్స్ అయితే చెప్తాను. లాస్ట్ సెట్టింగ్ వచ్చేసి గైస్, మీ మొబైల్ అనేది హ్యాక్ కాకుండా అయితే ఉంటుంది. అందుకే వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని అయితే లైక్ అయితే చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. ఈరోజు ఈ వాట్సాప్లో చేసుకోవాల్సిన 3 సెట్టింగ్స్ ఏంటి అనేది అయితే చెప్తాను. లాస్ట్ సెట్టింగ్ మీ ఫోన్ హ్యాంగ్ అవ్వకుండా ఉంటుంది కాబట్టి స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇప్పుడు ఇందులో ఫస్ట్ సెట్టింగ్ వచ్చేసి గైస్, మీరు వాట్సాప్లో ఎవరైనా మీకు మెసేజ్ చేస్తే కనుక, మీరు ఏదైనా డ్రైవింగ్లో ఉన్నప్పుడు కానీ ఏదైనా వర్క్లో ఉన్నప్పుడు ఎవరు మెసేజ్ చేశారో అని తెలుసుకోవాలనుకుంటే మీరు మొబైల్ ముట్టుకోకుండా కూడా అయితే తెలుసుకోవచ్చు. ఎలాగంటే ఒక ట్యూన్ అయితే సెట్ చేసుకోవచ్చు. ఈ ట్యూన్ కనుక మీరు సెట్ చేసుకున్నట్టయితే ఆ ట్యూన్ ద్వారా తెలుసుకోవచ్చు. ఆ సౌండ్ వస్తుంది కదా మనం సెట్ చేసుకునే సౌండ్, అప్పుడు ఆ సౌండ్ ద్వారా అనేది అయితే మీరు తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఈ ట్యూన్ ఎలా సెట్ చేసుకోవాలి అనేది అయితే చెప్తాను. ఫస్ట్ మీ ఫోన్లో ఉన్న వాట్సాప్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు ఎవరి కాంటాక్ట్కి అయితే సెట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ కాంటాక్ట్ని అయితే అలా ప్రొఫైల్ ఉంటుంది కదా, దాన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మళ్ళీ 4 ఆప్షన్స్ వస్తాయి కదా, ఇందులో ఐ బటన్ ఉంది కదా, దీన్ని అయితే క్లిక్ చేసి మీరు ఇలా పైకి అన్నట్టయితే నోటిఫికేషన్స్ అని చెప్పేసి వస్తుంది. దీంట్లోకి అయితే వెళ్ళండి. వెళ్తే అప్పుడు ఇక్కడైతే మనం దాన్ని అయితే సెట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ అయితే మీకు చూడొచ్చు, సెకండ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, నోటిఫికేషన్ ట్యూన్ అని చెప్పేసి. ఇదే ఆప్షన్. దీని అయితే సింపుల్గా మీరు ఇలా క్లిక్ చేస్తే ఇక్కడ 4 ఆప్షన్స్ అయితే వస్తాయి. అంటే మీరు ఇందులోంచి ఈ ట్యూన్ సెట్ చేసుకుంటున్నారని చెప్పేసి. మీరు ఎక్కడి నుంచైనా ఒక ట్యూన్ కనుక డౌన్లోడ్ చేసుకుంటే ఫైల్ మేనేజర్ని అయితే క్లిక్ చేసి అక్కడ నుంచి అయితే యాడ్ చేసుకోండి. లేదు అంటే రికార్డర్ నుంచి అయినా యాడ్ చేసుకోవచ్చు. లేదంటే థీమ్స్ అని ఉంటుంది కదా, దీంట్లోకి వెళ్ళి ఇక్కడ నుంచి మీరు సింపుల్గా చాలా రకాలుగా అయితే ఉంటాయి. మీకు ఎక్కడ డౌన్లోడ్ చేసుకుంటాం తెలియదు అని అంటే ఇక్కడ నుంచి అయితే మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చాలా రకాలు అయితే ఉంటాయి. ఇది వచ్చేసి మీ ఫోన్లో చేసుకోవాల్సిన ట్యూన్ సెట్టింగ్ అనమాట. మీ ఫోన్లో చేసుకోవాల్సిన సెకండ్ సెట్టింగ్ వచ్చేసి గైస్ ఏంటి అని అంటే, మనకి వాట్సాప్లో చాలామంది చాలా రకాల ఫొటోస్ అయితే పంపుతూ ఉంటారు. ఆ ఫొటోస్ని మనం అయితే డౌన్లోడ్ చేసుకుంటాం. అది డౌన్లోడ్ చేసుకున్నాక ఆటోమేటిక్గా గ్యాలరీలో అయితే సేవ్ అయిపోతూ ఉంటుంది. అలా సేవ్ అవ్వకుండా ఉండాలి అంటే మీకు ఒక సెట్టింగ్ ఉంటుంది. ఆ సెట్టింగ్ చేసుకుంటే మన ఫొటోస్ అనేది ఆటోమేటిక్గా ఫొటోస్లో అయితే సేవ్ అవ్వకుండా ఉంటాయి. గ్యాలరీలోకి అయితే రావు, ఓన్లీ వాట్సాప్లో మాత్రమే ఉంటాయి. కొన్ని మన ప్రైవేట్ ఫొటోస్ అవి ఉంటాయి. అలాంటివి సేవ్ అవ్వకుండా ఉండకుండా ఉంటే బాగుంది అనుకుంటే ఈ సెట్టింగ్ అయితే బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు అది ఏమన్నా వాట్సాప్ ఫర్ సపోజ్ డౌన్లోడ్ అయిపోతే మన ఫ్రెండ్స్ కానీ ఎవరైనా మన గ్యాలరీని ఓపెన్ చేసి చూస్తే వాట్సాప్ సెక్షన్లో ఆ ఫోటో అయితే కనిపిస్తుంది. అందుకే అలా డౌన్లోడ్ అవ్వకుండా ఉంటే ఓన్లీ వాట్సాప్ ఓపెన్ చేస్తే మట్టుకి ఆ ఫోటో కానీ కనిపించకుండా ఉంటుంది. అందుకే ఈ సెట్టింగ్ కూడా చేసుకోండి. ఇప్పుడు ఎలా చేయాలనేది చెప్తాను. దీనికి వాట్సాప్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఎవరి కాంటాక్ట్ అయితే వాళ్ళ ఫొటోస్ డౌన్లోడ్ అవ్వకూడదు అనుకుంటున్నారో వాళ్ళైతే సెలెక్ట్ చేసుకోండి. వాళ్ళ ప్రొఫైల్ ఉంటుంది కదా, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఐ బటన్ వస్తుంది, దీన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీరు ఇలా పైకి అన్నట్టయితే ఇక్కడ మీడియా విజిబిలిటీ అని చెప్పేసి ఒక ఆప్షన్ వస్తుంది, దీన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇప్పుడు ఎస్ నో అని చెప్పేసి డిఫాల్ట్ అని చెప్పేసి 3 ఆప్షన్స్ అయితే వస్తాయి. ఇక్కడ ఏ మొబైల్లో అయినా కానీ డిఫాల్ట్ ఎస్ అని చెప్పి ఆప్షన్లు అయితే ఉంటాయి. డిఫాల్ట్లో పెట్టినది మన గ్యాలరీలోకి సేవ్ అవుతుంది, ఎస్లో పెట్టిన గ్యాలరీలోకి సేవ్ అవుతుంది. అందుకే నో అనే ఆప్షన్లో పెట్టి ఇక్కడ సింపుల్గా ఓకే అయితే క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల ఆ పర్సన్ మనకి ఎవరైతే నోలో పెట్టామో ఆ పర్సన్ నుంచి ఏదైనా ఫొటోస్ వచ్చి మనం డౌన్లోడ్ చేసుకున్నా అవి మన గ్యాలరీలోకి అయితే సేవ్ అవ్వవు, ఓన్లీ వాట్సాప్లోనే ఉంటాయి. అండ్ అలాగే ఈ ఫస్ట్ సెట్టింగ్ సెకండ్ సెట్టింగ్ వచ్చేసి మీకు ముందే తెలుసా లేదా, అండ్ అలాగే యూజ్ అయిందా లేదా అని చెప్పేసి అయితే కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు ఫైనల్గా థర్డ్ సెట్టింగ్ వచ్చేసి గైస్, మన ఫోన్ వాట్సాప్లో హ్యాక్ అయిందా లేదా అని ఎలా తెలుసుకోవాలి అని అంటే, ఒకవేళ మీరు ఈ సెట్టింగ్ అని చేసుకోలేదు అని అంటే మీ వాట్సాప్ అనేది వేరే వాళ్ళు యూజ్ చేసుకునే ఛాన్సెస్ అయితే ఉంటాయి. మీ ఫొటోస్, వీడియోస్, చాట్స్ అన్నీ కూడా చూడొచ్చు. మీ పర్సనల్ డేటా అంతా వాళ్ళకైతే వెళ్ళిపోతుంది. అందుకే ఈ సెట్టింగ్ అయితే కన్ఫామ్గా అయితే చేసుకోండి. ఇప్పుడు ఈ సెట్టింగ్ చేసుకోవడానికి మీ వాట్సాప్ని అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ 3 డాట్స్ వస్తాయి, దీని అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లింక్డ్ డివైస్ అని వస్తుంది. దీంట్లోకి వెళ్తే ఇక్కడ లింక్డ్ డివైస్ కింద ఎవరెవరైతే ఒకవేళ యూజ్ చేస్తున్నట్టయితే ఎవరెవరు యూజ్ చేస్తున్నారని చెప్పేసి ఇక్కడైతే అన్నీ కనిపిస్తాయి. నా వాట్సాప్ని ఎవరు యూజ్ చేయట్లేదు కాబట్టి ఇక్కడైతే ఏం చూపించట్లేదు. ఒకవేళ అలా చూపించిందంటే దాని పక్కన ఒక 3 డాట్స్ అయితే వస్తాయి, దాన్ని క్లిక్ చేసి సింపుల్గా మీరు అయితే డిలీట్ చేసేసుకోవచ్చు. అలా మీ వాట్సాప్ని ఎవరైనా యూజ్ చేస్తున్నారా, హ్యాక్ అయిందా లేదా అనేది అయితే తెలుసుకోవచ్చు. చూసారు కదా గైస్, ఈ 3 సెట్టింగ్స్లో మీకు ఏ సెట్టింగ్ బాగా యూజ్ అనిపించింది అనేది అయితే కామెంట్ చేయండి. ఈ వీడియోకి అయితే తింటే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సబ్స్క్రైబ్ కనుక చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే మన ఛానల్లో మొబైల్ రిలేటెడ్ వీడియోస్ మాత్రమే వస్తాయి, మీకు యూజ్ అనిపిస్తాయేమో ఒకసారి అయితే చూడండి.